విశ్వమానవ కళ్యాణం కోసం పిఠాపురంలోని శ్రీపాద బాపనాచార్యుల వారి స్వగృహంలో శ్రీపాద బాపనాచార్య మహానదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ రుద్ర సహిత శతచండీ మహాయాగం సోమవారం నాడు మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. భక్తులు అధిక సంఖ్యలో ఈ మహాయాగంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీపాద శ్రీ వల్లభ స్వామికి దత్తాత్రేయ స్వామికి పంచామృతాభిషేకం జరిపారు. అనంతరం భక్తుల చేత రుద్ర సహిత శతచండీ మహాయాగం, నవగ్రహ దత్త హోమాలు, శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చన, చండీ పారాయణ తదితర కార్యక్రమాలను వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే మహాపూర్ణాహుతి నిర్వహించి రుద్ర సహిత శతచండీ మహాయాగం సమాప్తి చేశారు. అనంతరం భక్తులకు మహాన్నదాన సంతర్పణ జరిపారు. ఈ కార్యక్రమంలో ద్విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ, అల్లంరాజు, సత్యనారాయణ శర్మ, లక్ష్మణ శర్మ, కోటా సతీష్, సుందర రామరాజు, వియ్యపు రామనరాజు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ నెలలో సవిత్రకాఠకాగ్నిచేన మహాయాగం నిర్వర్తించిన శ్రీపాద బాపనార్య మహాన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శ్రీరుద్ర సహిత శతచండీ మహాయాగం నిర్వర్తించడం జరిగింది. ఈ రోజున పాల్గొన మాసము మొదటి రోజు సోమవారము స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం, శివపార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవము, సకల దేవతా హోమము, మహాపూర్ణాహుతి అత్యంత వైభవంగా జరిగాయి. భక్తజన సందోహంతో భక్తజనుల యొక్క నామ సంకీర్తన మధ్యన, మేళతాళాల మధ్యన అంగరంగ వైభవంగా, శివనామస్మరణ మధ్యన అంగరంగ వైభవంగా బాపనార్య గృహంలో శ్రీపాద బాపనార్య మహానదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మంగళవారి వీధిలో పిఠాపురంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగాయి. ఇకపై ప్రతిరోజు కూడా స్వామికి అభిషేకము, హోమము, పల్లకీ సేవ, అఖండ నామ సంకీర్తన ఇత్యాది కార్యక్రమాలన్నీ శ్రీపాద బాపనార్య మహానదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బాపనార్య స్వగృహంలో జరుగుతాయి కనుక 50 మంది విచ్చేసి కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా కోరుతున్నాం. ఈ 3 రోజులు కూడా స్వామివారికి కళ్యాణాన్ని మహోత్సవానికి యాగాన్ని చూడడానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా శ్రీపాద బాపనార్య మహానదాన ట్రస్ట్ వారు అన్న ప్రసాదమును ఏర్పాటు చేసి ఉన్నారు. నా పేరు అల్లంరాజు సత్యనారాయణ శర్మ, శ్రీపాద బాపనార్య గృహ పురోహితుడు.